ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలలకు ఉపకరణాల పంపిణీ చేసేందుకు ఏలూరు నగరంలోని అశోకవర్ధని పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు నగరంలోని జిల్లా విద్యాశాఖ మరియు సర్వశిక్ష అడిషనల్ కోఆర్డినేటర్ అధికారి డి అబ్రహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖతో పాటు ప్రభుత్వ వైద్యాధికారులు ఈ శిబిరంలో దివ్యాంగ బాలలకు అవసరమైన పరికరాలు అందించే విధంగా దివ్యాంగ బాలలకు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అమిత్ కోటేశ్వర్ తన బృందంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటేశ్వర్ మాట్లాడుతూ దివ్యాంగ బాలురు సమాజంలో తోటి పిల్లలతో జీవించే విధంగా సహకారం అందించేందుకు ప్రభుత్వం వీరికి ట్రైసైకిల్స్, వినికిడి పరికరాలు తదితర వస్తువులన్నింటినీ ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు నియోజకవర్గాల్లో భవిత కేంద్రాల ద్వారా బాలలకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. నా పేరు డాక్టర్ అమర్ కోటేశ్వర్, డిఐసి మెడికల్ ఆఫీసర్ని. సమగ్ర శిక్ష ఏలూరు జిల్లా సహిత విద్యా విభాగం వారిచే ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలబాలికలకు ఉచిత ఉపకరణాలు పంపిణీ చేసే కార్యక్రమం ఇక్కడ మనం చేసుకుంటున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రత్యేక అవసరాలు కలిగిన ప్రతి పిల్లవాడు మిగిలిన పిల్లలతో కలిసి అందరిలాగానే జీవించాలి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ప్రత్యేకంగా ఈ క్యాంపుని నిర్వహించే వాళ్ళు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మెడికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము ఇక్కడ దివ్యాంగ పిల్లల్ని చాలామందిని చూస్తున్నాము. వాళ్ళు ఏంటంటే, పేరెంట్స్ కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల వరకు వాళ్ళని ఎలాగోలాగా కొంచెం నార్మల్ పర్సన్స్ని చేద్దామని ట్రై చేసి వాళ్ళు విఫలమయ్యి నిరుత్సాహంతో ఉన్నారు. అలాంటి పేరెంట్స్ని ఇక్కడ చాలామంది సిపి చేసి ఇవ్వడం జరుగుతుంది, ఎంఆర్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది. విత్ కోఆర్డినేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవన్నీ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ భవిత కేంద్రాల్లో ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ భవిత సెంటర్లో ఆల్రెడీ జాయిన్ అయిన పిల్లలు ఉంటారు. వాళ్ళు కాకుండా కొత్త పిల్లలు కూడా చాలామంది వస్తున్నారు. వాళ్ళని కూడా మనం రూల్ అవుట్ చేసుకుని ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది.